టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఆటో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి వాళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా ఇంతకు ముందుకు అంటే ఫ్రీ బస్ కూడా లేకుండా ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి వెళ్ళి కూడా వాళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగుతుంది, మరి రోజువారీ ఖర్చులకైనా కానీ మరి ఆటో వాళ్ళకి మనుషులు ఎక్కుతున్నారా లేదా, అసలు ఏ విధంగా కొనసాగుతున్నది కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. మరి ఇక్కడ ఆటో దగ్గర కూడా ఒక అన్న ఉన్నారు, అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు బాలు. బాలు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దోలుతున్నారు ఆటో? 7 మంత్ అవుతుంది మేడం. 18 మంత్ అవుతుంది ఇప్పటికి ఆటో తెచ్చుకొని. మేడం ఫస్ట్ బాగుండే మేడం. ఇప్పుడు నేను ఆటో తెచ్చిన 12 మంత్ వరకు బాగుండే. ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ లేదు. అప్పుడు చాలా బాగుండే. ఏమున్నా డైలీ మొత్తం కష్టపడితే 2000 వచ్చేది అప్పుడు. ఇప్పుడు డైలీ మొత్తం కష్టపడితే 1500 కూడా రావడం లేదు. ఇంకోటి ఇలా సిటీలో మొత్తం సిటీ బండ్లు చాలా తక్కువ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ బండ్లు చాలా ఎక్కువ వచ్చినాయి. వచ్చినప్పటి నుంచి మాకు ఏమీ అవ్వడం లేదు, ఎక్కువ బిజినెస్ లేదు మాకు. ఈ ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి, మాది సిటీ బండ్లకి 12,000, 13,000, 14,000 ఉన్నాయి మేడం మాకు ఇక్కడ. ఇక వాళ్ళు డిస్ట్రిక్ట్ బండ్లలో వచ్చి వాళ్ళకి 8,000, 9,000, 8,000, 7,000 దాకా ఉంటుంది వాళ్ళకి. మాకు 12,000 ఉంటుంది. మేము దాన్ని ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి మేడం ఇట్లయితే. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కూడా 30% మాకు చాలా తక్కువైపోయినాయి. ఆర్డర్లు ఎక్కువ బుక్ చేసుకోవడం లేదు, ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు. అది వచ్చినాక కూడా మాకు చాలా లాస్ అయిపోతున్నాం మేడం మేము. అంటే ఆ గతంలో కంటే బుకింగ్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా, అప్పుడు ఎక్కువ ఉన్నాయా? మేడం అప్పుడే బాగుండేది, ఇప్పుడు చాలా తగ్గిపోయినవి. ఇంకోటి ఆటోల వల్ల ఇంకా ఇప్పుడు చాలా రేట్లు తక్కువ ఇస్తున్నాం. మరి మేము ఆటోలో ఉంచుకోవాలా అమ్ముకోవాలా మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా అట్లా జరుగుతుంది మేడం. మరి అంటే చాలాసార్లు ధర్నాలు చేశారు కదన్నా, మరి మీరు? చేసినాం మేడం. మాకు పై వాళ్ళ నుంచి మాకేమీ రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఆటోలు అంతే ఉన్నాయి, ఇంకోటి కార్లు కూడా అంతే ఉన్నాయి. బైకులు వచ్చినాయి రీసెంట్గా. బైకులు వచ్చినప్పుడు ఇంకా చాలా డల్గా అయిపోయింది మాకు. మరి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. ఎట్లా నడుస్తుంది ఆటో వాళ్ళది ఫ్రీ బస్ వచ్చిన కాంచెల్లి? చాలా దారుణంగా ఉందండి. ఆటోకు గిరాకీ లేదు, బుకింగ్లు కూడా సరిగా రావట్లేదు. ఊర్లో నుంచి డిస్ట్రిక్ట్ ఆటోలు పట్టుకొచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు. ఇక్కడ సిటీలో ఆటోలు ఏమో 5 లక్షలు ఉంటే డిస్ట్రిక్ట్ ఆటోలు ఏమో 280, 290లో పట్టుకొచ్చి డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడ నడిపిస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇక్కడ లోకల్ సిటీ పర్మిట్ ఉన్న వాళ్ళకు అసలు ఎక్కడ గిరాకీ లేకుండా అయిపోతుంది అనమాట. ఫ్రీ బస్ వేసినారు. ఫ్రీ బస్ వేసినా కూడా ఆటోకు చాలా దారుణం ఉందన్నమాట. అసలు ఎక్కడ అసలు డైలీ ఒక 1,500, 1,000, 1,500 చేసే దగ్గర ఇప్పుడు ఒక 500 కూడా కావట్లేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకోటి ఆటో వాళ్ళకేమో 12,000 అట్లా వేస్తున్నారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అది కూడా లేదు. చాలా స్కీములు పెట్టినారు కానీ అవి అసలు ఇంతవరకు చేయలే అసలు. ఆటో వాళ్ళది అయితే చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. అంటే ఇంతకు ముందు లాగా నడుస్తుందా ఇప్పుడు మీ జీవనం? లేదండి, ఉపాధి విషయంలో లేదు. ఇంతకుముందు ఇంకా బాగుండే. ఫ్రీ బస్ వేసినప్పటి నుంచి అసలు ఆటోల గిరాకీ అసలు పడిపోయింది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం అనేది మంచిది అంటారా, ఎట్లా అంటారా? ఇక వాళ్ళకి ఇక పబ్లిక్కు మంచిదండి, అదే లేడీస్కు మంచిది, పెట్టిన గవర్నమెంట్కు మంచిది. ఇప్పుడు 2 మాటలు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఇంత ముందుకు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు నడిచినట్టు లేదమ్మా. ఇప్పుడు బస్ వచ్చినప్పుడు లేదు, బస్ వచ్చినప్పటి నుంచి గిరాకీలు లేవు, మాకు ఏం లేదు. అప్పటి నుంచి 2,000 చేసుకున్న గిరాకీ. అంత ముందుకు బస్సులు లేనప్పుడు, ఫ్రీ లేనప్పుడు, బస్సులు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2,000 చేసినాక 1,000 రూపాయల గిరాకీ కూడా అవుతలేదు. దీని ఇంట్రెస్ట్ కట్టడం కూడా అవుతలేదు. మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ మీద అప్పులు చేసుడు అవుతుంది. అట్లా మాకు ఏం లాభం లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావే? నేను 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నా ఆటో. అంతకుముందు నుంచి బాగానే ఉండి దానికి నేను తీసుకొని మా పిల్లలు చదువుకొని మంచిగా చేసేది, అది కొంచెం చేసేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చే నుంచి ఏం లేదు లాభం, అసలు వేస్ట్ అయిపోయింది అమ్మా, ఏం లేదు. కరెక్ట్ కాదమ్మా, అది తప్పు. అది కాకపోతే కొంచెం తక్కువ పెట్టి ఏదో చిన్న పిల్లలకా స్కూల్ బస్సులకా దేనికో పెట్టి చేస్తే బాగుంటుండే, కానీ ఫ్రీ బస్సు పెట్టి మొత్తం నాశనం చేసిండు అంతా. నమస్తే అండి, నా పేరు వెంకన్న, ఆటో డ్రైవర్. విలేజ్ చెప్పాలి, మాది మంచాల మండలం, ఇబ్రాహీంపట్నం, లోయపల్లి విలేజ్.
అసలు ఆటో అంటే ఇప్పుడు ఆటో అడ్జస్ట్ లేదు ఇప్పుడు. ఆటో అసలు ఎలా 500 చంపాలంటే మా వల్ల అవుతలేదు ఇప్పుడు. ఎంతమందికి ఒక 1000 రూపాయలు 1200 1300 చేసేది. ఓ 350 కిరాయి తీసేస్తే 500 ఇంట్లో మిలిగేది. గ్యాస్కో 200 300 తీసేది. కనీసం ఇప్పుడు 500 చేస్తే 350 కిరాయి ఇవ్వాలి. 150 రూపాయలు పెట్టుకుని ఇంటికి పోవాల్సి వస్తుంది. నేను ఇక్కడనే తెలిసిన రెంట్కుంటా. రెంట్ కిరాయి కూడా వెళ్తలేదు నాకు. అంత ఇబ్బంది ఉంది ఇప్పుడు ఆటో. ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినా అర్థం అవుతలేదు మేడం అసలు. అది పెట్టకూడదు లేకుండా అసలు. అది పెట్టమని అడిగింది ఎవరు? దాన్ని పెట్టమని కూడా ఎవరు అడగలేదు దాన్ని. అనవసరంగా ఫ్రీ బస్ పెట్టి మా కడుపులో కొట్టిండు రేవంత్ రెడ్డి. అదే మేడం. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిన కాంచెల్లి తర్వాత మీరు ధర్నాలు కూడా చేశారు ఫ్రీ బస్ పెట్టాక. ఇక ధర్నాలు అంటే మా దాంట్లో యూనియన్ లీడర్లో మాకు కూడా పెద్దగా ఏం తెలియదు మేడం. యూనియన్ లీడర్ల గురించి వాళ్ళు ఎవరు మాట్లాడుతారో ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు సంవత్సరానికి 12,000 అట్లా ఇస్తాను ఆటో వాళ్ళకి. 12,000 ఎవరికి ఇస్తారు మేడం? ఇంతవరకు లేని లేదు అది అసలు. అది అదే చెప్పిన మాట అంతేగాని ఇంతవరకు అలాంటిది ఏది లేదు. పట్టించుకునే మానవులు ఆటో అంటే అసలు పట్టించుకునే మానవులు లేదు ఆటో గురించి ఎవరు కూడా. ఇట్లా మీలాంటి వస్తురు పోతురు కానీ చాలా మంది కూడా అడుగుతారు ఇట్లా, కానీ ఎవరు కూడా దీన్ని యాడ్ ఇస్తలేరు దీని గురించి. అసలు ఆటో అంటే ఇక కొన్ని రోజులు అయితే మామూలుగా రిక్షలు ఎట్లా పోయినాయి ఆటోలు కూడా అట్లా వెళ్ళిపోతాయి. ఆటోలు కూడా ఎవరు నడపలేరు. ఎక్కడో కూలినాలు చేసుకుని ఊళ్ళో వెళ్ళిపోవాల్సింది. ఆటో అంటే అసలు లేదు ఇక. ఆటో మీద బతుకుదూరు అనేది లేదు. అట్లా ఉంది మేడం ఇప్పుడు. ఇంకోటి ఆ డిస్ట్రిక్ట్ బండి అని తీస్తారు చాలా. అవి కూడా మొత్తం ఫెయిల్ అయిపోయినాయి. మొన్న ఒక లేటెస్ట్గా ఒక బండి కూడా ఒక ఫెయిల్ అయిందంట. ఛార్జింగ్ బండి ఇల్లు కాలిపోయిందంట. అట్లా ఉంది ఆటో పరిస్థితి. బండికి ఏమో 5 లక్షలు అంటారు. బండి కొనకపోతే కిరాయి 350 కట్టాలి. నెలకు రోజు 350 రూపాయలు కట్టాలి బండి ఛార్జ్. ఏం బతుతా మేడం? సొంత బండి కొనాలని లేదు, సొమ్మత కూడా లేదు. చూసారు కదా, ఇప్పటివరకు అయితే చాలా మంది ఆటో వాళ్ళు అయితే మనతో మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వాళ్ళు చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి ఫ్రీ బస్ అయితే ఎప్పుడైతే పెట్టిందో, ఫ్రీ బస్ పెట్టిన కాడికెళ్ళి కూడా ఇప్పటి వరకు మా పరిస్థితి చాలా కష్టంగా నడుస్తుంది. రోజువారీ ఇంతకుముందుకు గతంలో వచ్చిన పైసలు, రోజువారీ పైసలు కూడా ఇప్పుడు రావట్లేదు. మా జీవనం ఎలా కొనసాగించాలి, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు.